కోడి కాళ్ళు తెచ్చేసిన. ఇంకో కోడి కాళ్ళు హై ఫ్లేమ్ మీద పెట్టి ఇంకో నేను ఇస్తాను. ఇంకో ఎట్లా ఎంత మంచి మన షేర్ భైరవా షేర్ తీసుకో. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీస్ వరల్డ్ విత్ రిచ్. గుడ్ మార్నింగ్. సో ఇలా వీడియో ఏంటంటే గైస్, మన డాగ్స్కి కోడి కాలు ఎలా పెట్టాలో చూపిస్తా గైస్. చాలా మంది పెట్టాలని కాల్ చేస్తారు గైస్, కానీ దానికి బోన్స్ కాల్షియం ఎలా దొరుకుతుంది గైస్ చెప్పండి మీరే చెప్పండి గైస్. కాల్షియం అయినా దానికి బోన్స్ గట్టి కావాలన్నా కోడి కాలు పెట్టాల్సిందే. కోడి కాలైనా మేక ఏమంటారు నల్లిబొక్క అంటారు, మేక కాలు అవి కూడా పెట్టాలి గైస్. మనం అట్లా పెడితే దానికి కాల్షియం అయినా బోన్స్ అయినా గట్టిగా ఉంటాయి గైస్. సో ఇలా కోడి కాలు ఎలా పెట్టాలో చూపిస్తా గైస్, మీకు ఎలా బాయిల్ చేయాలో ఏంది దాన్ని పెట్టే యూజ్ అన్నీ చెప్తా గైస్. అప్పటిదాకా స్టే ట్యూన్ విత్ వాళ్ళ ఛానల్ లక్కీస్ వరల్డ్ విత్ రిచ్. అప్పటిదాకా లైక్ కొట్టండి ఒకటి. సో గైస్, ఫైనల్గా కోడి కాళ్ళు తెచ్చేసిన. ఇంకో కోడి కాళ్ళు. సో ఇది ఎలా పెట్టాలో మీకు చూపిస్తా గైస్. ఇది గలీజ్ అనిపించచ్చు మీకు, గలీజ్ ఎందుకు గైస్, మన పెట్స్కి మనం పెడుతున్నాం, మన పెట్ మంచిగా ఉండాలనే పెడుతున్నాం. సో ఇది ఎలా పెట్టాలో చూపిస్తా చూడండి గైస్. ఇప్పుడు నీళ్ళు వేసి కొంచెం 3 to 4 times కడిగితే అయిపోతుంది. 3 to 4 times కడగాలి వాటర్లో మంచిగా. చూడండి గైస్ ఎంత మంచిగా కడుక్కున్నాను కోడి కాళ్ళు. సో ఇప్పుడు ఇలా ఏమేమి వేయాలో మీకు చూపిస్తా చూడండి గైస్. వాటర్ వేయాలి మంచిగా, ఫ్రెష్ వాటర్ మంచిగా వేసి మనం ఇది కుక్కర్లో కూడా ఉడకబెట్టచ్చు గైస్, చిన్న చిన్న కుక్కర్లో. కానీ అలా నాకు తెలియదు ఎన్ని వాటర్ వేయాలో, సో అందుకని నేను వేస్తలేను. ఇంకో కొన్ని వాటర్ వేసి ఇంకో పసుపు వేయాలి కొంచెం కొంచెమే గైస్, ఏదో ఎక్కువ వేయకుండా వేయమన్నట్టు కొంచెం వేయాలంటే. కొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్. వేసేసినాం గైస్ అంతే. సో ఇంకో ఇలా ఉంటుంది గైస్. పసుపు కొంచెం వేసినామనుకో ఇంత ఇలా ఇలా ఉంటుంది. సో దీన్ని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే చాలు గైస్, ఇది ఇంకా అయిపోతుంది. ఇంకో ఇలా ఉంటుంది గైస్. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి ఇంకో నేను ఇస్తాను. ఇంకో ఎట్లా ఎంత మంచిగా అనుకుంటున్నాను గైస్. బైరో బైరో. సో ఇది హాఫ్ అన్ అవర్ దాకా. సో గైస్ 2 minutes అయిపోతుంది ఇంకా. సో గైస్ ముందే చెప్తున్నా, బయటికి వెళ్ళకూర్రి. బయటికి వెళ్తే ముందే వర్షాకాలం పిడుగు పడ్డాం అనుకో మీ మీద, ఇంకెవ్వరు ఏం చేయాలి, మీ దగ్గర కూడా రారు ఎవరు అయితే. ముందే చెప్తున్నా, బయటికి వెళ్ళకూర్రి, బీ అవేర్. బయటికి వెళ్ళకూర్రి. ముందే బయట చాలా పాపాలు చేసి అందరూ మీద చాలా మంది పడుతుందంటే ఇంకా మీరున్నారో అలా చూసుకోవాలి ఒకసారి, మీ మీద కూడా అడగాలి పిడుగు. ఇప్పుడే చెప్తున్నా. సో 2 minutes అయిపోతుంది, దాంతో చూపిస్తాను. సో ఫైనల్గా అయితే ఉడికినాయి గైస్ ఇవి, ఇంకో ఉడికినాయి. సో ఆ వాటర్ ఎందుకు పడేసిన అంటే గైస్, అవి వాటర్ కొంచెం గలీజ్ అయిపోయినాయి. అందుకని మీ ఇష్టం, ఫుడ్లోకి వేసుకోవచ్చు దాన్ని. నేనైతే వేసి పడేస్తాను ఆ వాటర్ని. పడేసిన తర్వాత ఇంకో ఈ గోళ్ళు అనేది కట్ చేసుకోవాలి గైస్ మనం. ఈ కోడి గోళ్ళు అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇవ్వాలి. ఇంకా నేను చూపిస్తాను అది ఎట్లా కట్ చేయాలో. ఈ చాకు పట్టుకొని కట్ చేసి కూడా విత్ గోల్డ్ కూడా ఇవ్వచ్చు గైస్ మనము. కానీ కొన్ని దానికి లోపల అనేది కుచ్చుకుంటుంది గైస్. ఇవి గోల్డ్ ఉడుకోవు కదా గైస్, అందుకే కొన్ని దానికి అయితే కట్ అవుతాయి. లోపలైతే డైజెషన్లో ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మోషన్లలో బ్లడ్ వస్తుంది. అందుకని నేనైతే ఎందుకు రిస్క్ మనకి, అందుకని ఇట్లా కట్ చేస్తాను. ఇంకా కట్ చేయగానే ఇంకా ఇట్లా కట్ చేసుకొని ఇచ్చేయాలి. చూపిస్తాను ఎట్లా అయ్యాను కూడా. సో మా ఇంట్లో 2 పప్పీస్ ఉన్నాయని 2 కావాలి కావాలి పట్టి చూడండి గైస్. దమ్ము ఉండాలి గైస్ ఒక దానికి వెళ్ళాలంటే. సో ఇప్పుడు చూపిస్తా చూడండి గైస్ ఎట్లా తింటాడు.
షేర్ నాకు ఇయ్యే కొంచెం మీ అన్నకి ఇయ్యే నాకు కొంచెం ఈ అన్నకి ఇచ్చి చూడండి సార్ ఎట్లా గ్రౌలింగ్ చేస్తుందో. తీసుకోవాలంటే దమ్ము ఉండాలి మన దాని దగ్గరికి వెళ్ళిపో. ఇయ్యి ఇయ్యి అన్నకి కొంచెం ఇయ్యి ఇయ్యి. సో చూసారు కదా గైస్, ఎలా మన కోడి కాలు ఎలా ఉడకబెట్టాలో ఇయ్యాలో. సో ఈ వీడియో నచ్చిందైతే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా వాళ్ళకి ఇచ్చేసిన 8 పీసెస్ ఇచ్చిన గైస్, అలా 3 పీసెస్ ఇచ్చేస్తా వాళ్ళకి. ఇంకా 2 పీసెస్ ఉంటే అవి స్ట్రీట్ డాగ్స్ కానీ ఇచ్చేస్తా, ఆ వీడియో కూడా పెడతా. అప్పటిదాకా స్టే ట్యూన్. కప్ప 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 బొక్క తిన్నారు. ఇంకో ఇక్కడ కూర్చొని తింటుంది రైస్.